దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. ఏంటంటే లేఖన భాగం చూద్దాం. మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము చివరి నుంచి 2వ లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుందండి. ఎల్లప్పుడూ అంటే మన జీవితంలో ప్రారంభం నుంచి మనం చనిపోయే వరకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. ఈ భూ సంబంధమైన ఈ జీవితము, ఈ కుటుంబ సంబంధమైన ఈ జీవితము, ఈ వ్యక్తిగత జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆనందాలు, దుఃఖాలు, వేదనలు, ప్రమాదాలు, రకరకాల భావోద్వేగాలు జరుగుతాయి. రకరకాల పరిస్థితులు, రకరకాల ఇన్సిడెంట్స్ మన జీవితంలో, మన కుటుంబాల్లో జరుగుతాయండి. అయితే పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దుఃఖంలో కూడా సంతోషం ఉండాలి, బాధలో సంతోషం ఉండాలి, నిట్టూర్పులో సంతోషం, వేదనలో, లేమిలో, ఉపద్రవంలో, నిందలో, శ్రమలో, వీటన్నిటిలో సంతోషం ఉండాలి. ఆనందంలో సంతోషంగా ఎటు ఉంటాం. ఏదైనా కలిమి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. ఏదైనా లాభం చేకూర్చినప్పుడు సంతోషంగా ఎటు ఉంటాం. అయితే పరిశుద్ధ లేఖనాలు ఏమని చదివిస్తున్నాయి అంటే ఎల్లప్పుడూ మనల్ని సంతోషంగా ఉండమని చెప్తున్నాడండి దేవుడు. ఎల్లప్పుడూ మనకి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే శ్రమ నుండి ఉండటం మనకు మేలైంది. ఈ భూలోకంలో కొంతకాలమే మనం శ్రమ అనుభవిస్తాం కాబట్టి ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ కష్టములలో, ఈ ఇబ్బందుల్లో, ఈ వేదనల్లో సంతోషం ఉండాలి. దేవా, నాకు ఈ దినమున ఈ వేదనకరమైన పరిస్థితి ఉంద ప్రభా, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. నిజమైన భక్తి, లోతైన భక్తి, దేవునితో అంటుకట్టబడే భక్తిది. నిజమైన భక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. దుఃఖంలో సంతోషంగా ఉంటాడు, బాధలో సంతోషంగా ఉంటాడు, నిట్టూర్పులో సంతోషంగా ఉంటాడు, వేదనలోను, లేమిల్లోను, ఓటమిలోను అన్నిటిలో సంతోషంగా ఉంటాడు. కారణం ఏంటంటే వాటి ద్వారా దేవుడు నాకు ఏదో పాఠం నేర్పిస్తున్నాడు, వాటి ద్వారా దేవుడు నన్ను మెరుగు పెడుతున్నాడు, వాటి ద్వారా నన్ను ట్రైన్ చేస్తున్నాడని తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. బాధలు ఉన్నా సరే దేవునికి అప్పగించుదాం. దేవా మీకు స్తోత్రం, కృతజ్ఞతలను ఆయనకు చెప్తూ, ఆయనకు తెలియచేసి మనం సంతోషంగా ఉందాం. సంతోషంతో ఈ యాత్రను కొనసాగించి ముగించి పరలోక రాజ్యం చేరుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.